తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. వాడివేడిగా సమావేశాలు రంజుకున్నాయి. అయితే ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ తెలిపారు. అన్ని విషయాలు తొందరలోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఎవరిచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులెవరు, అధికారుల పాత్ర ఏంటనే విషయాలని విచారణలో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపడతామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం, అన్నారం ప్రాజెక్టుకి గండిపడడం వంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని గత కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ దీనిపై విచారణ చేపిస్తే కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో, అన్ని అక్రమాలు చేసిందో అన్ని బట్టబయలయ్యే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు సీఎం రేవంత్ నిర్ణయం బీఆర్ఎస్ అగ్రనేతల్లో వణుకు, కేసీఆర్ కుటుంబంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల వల్ల తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతోందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కాళేశ్వరం నీళ్లు ఏ పొలానికి రాలేదని ఆరోపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకువెళ్లగలిగింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు తలనొప్పిగా మారాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరంపై విచారణ చేపడతామని చెప్పింది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని వెల్లడించారు. సీఎం రేవంత్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.